ఎవరిని అడిగినా వాడు తప్పు చేశాడనే అంటున్నారు కానీ అసలు ఏంటి వాడు చేసిన తప్పు నువ్వేనా నిరూపించి మాట్లాడు. ఆ టైం కూడా వస్తుంది బావా. ఈలోగా నీ కొడుక్కి పెళ్లి చేయాలని చూసినా ఉష జోలికొచ్చినా కన్న తండ్రిగా నేను ఊరుకోను. నీ కొడుకుని చంపేస్తాను. సంజయ్కి మంచి సంబంధం మాట్లాడమని చెప్పు. 6 నెలల్లో విడాకులు వస్తాయి. 6 నెలల ఒక్కరోజుకి పెళ్లి చేస్తానని చెప్పు. మా అన్నయ్యని హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను సార్. మంచి పని చేసావు. లేదంటే యాక్సిడెంట్ అంటే ఎలా జరిగింది ఏంటి అని నిన్ను లోపలేసి ఆరా తీసేవారు. అంతే శంకర్, నేరస్తులతో కలిసి ఉన్నా, నేరస్తులతో బ్లడ్ రిలేషన్ ఉన్నా మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. కానీ ఈరోజు అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఒక నిజం తెలిసింది సార్. ఏంటా నిజం? పోలీసులు మా అన్న అమెరికా వెళ్ళాడని అదని ఇదని అంటున్నారు. అసలు మా వాడికి పాస్పోర్టే లేదు. మా వాడి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడంటే నమ్మచ్చు సార్. కానీ వాడింత ప్లాన్ చేసి మీ మరదల్ని ట్రాప్ చేసి మోసం చేయడం ఇవన్నీ పచ్చి అబద్ధాలు సార్. సంజయ్ని మోసం చేసింది ఎవరో వేరే వ్యక్తి. వాడే మా అన్న ఫోటోను అడ్డు పెట్టుకుని సంజయ్కు మా అన్నకు పెళ్లి జరిగిందని చెప్పి మెయిల్ పంపించాడంట. అది అబద్ధమని ఎందుకు అనుకుంటావు? మా వాడికి అంత సీన్ లేదు సార్. ఎప్పుడైతే పోలీసులు మా అన్న అమెరికా నుంచి వచ్చాడని అనుకుంటున్నారో అప్పుడే అర్థమైంది సార్. వాడు డబ్బుల కోసం కకృతి పడ్డాడు. మీ మరదలని తెలిసి దాన్ని కూడా క్యాష్ చేసుకుందాం చూశాడు. వీడి ఇన్వెస్టిగేషన్ పాడుగాను దాదాపు మ్యాటర్ మొత్తం తెలుసుకునేలా ఉన్నాడుగా. నాకు వాడెవడో తెలుసుకునే ఛాన్స్ ఇవ్వండి సార్. నేనా? అంటే మా అన్నకి స్పృహ వస్తే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తన ఫోటో వాడుకుంది ఎవరో తెలుసుకుని చెప్పండి. వాడంతూ చూస్తాను. అలాగే నేను కనుక్కొని చెప్తాను. శంకర్, మనం తర్వాత కలుద్దాం. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అలాగే సార్, ఉంటాను సార్. ఏంటి? నేను కనుక్కొని చెప్పాలా? నా పాలిట ఇంకో విలన్ తయారయ్యాడు. చెప్తాను. సంజయ్ని మోసం చేసింది ఎవరో వేరే వ్యక్తి. వాడే మా అన్న ఫోటోను అడ్డు పెట్టుకుని సంజయ్కు మా అన్నకు పెళ్లి జరిగిందని చెప్పి మెయిల్ పంపించాడంట. నాకు వాడెవడో తెలుసుకునే ఛాన్స్ ఇవ్వండి సార్. తన ఫోటో వాడుకుంది ఎవరో తెలుసుకుని చెప్పండి. వాడంతూ చూస్తాను.
ఈ శంకర్ గారు నాకు కొత్త మొగుడయ్యాడుగా. వీడన్న ఫోటో నేను వాడుకున్నానని తెలిస్తే కొంప మునుగుతుంది. ఏవైంద్రా, తలనొప్పిగా ఉందా? అవును మమ్మీ. కాఫీ తీసుకురానా? అలాగే మమ్మీ. ఏంటి సార్ గారు చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు? నా గురించి నీకెందుకు? నీ పన్ను చూసుకో. చూసుకుంటాను, కాకపోతే చిన్న కండిషన్. మీ అమ్మేదో నీకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటుంది. నీ అంతట నువ్వే నాకు ఏ పెళ్లి వద్దు, నేను చేసుకోను, ఉషి నా దేవత నా దైవం అని చెప్పాలి. నిన్ను దెయ్యం అంటాను గాని దైవం అని ఎందుకు పిలుస్తాను? పిలవాలి. పిలవకపోతే ఏం చేస్తావే? నిన్నేం చేయను, మీ అమ్మని రెచ్చగొడతాను. అసలే బీపీ పేషెంట్, దానికి తోడు హిస్టీరియా కూడా ఈ మధ్య టచ్ చేసింది. ఈ టైంలో రెచ్చగొడితే ఉంటుంది చింతాక్ చిత చిత చింతాకుత చింతాక్ చిత చిత చింతాకుత. నువ్వేం చేసుకుంటావు చేసుకో. రే, కాఫీ తీసుకో. మమ్మీ, మొన్న నా కోసం సంబంధాలు చూస్తానన్నావుగా, చూడు మమ్మీ అర్జెంటుగా. నువ్వు గాడిదని తెచ్చి దాడిది తాళి కట్టరా అంటే ఆలోచించకుండా కట్టేస్తాను. గాడిదలు ఎప్పుడు అలాగే చేస్తాయి. ఏయ్, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అవునా? అలాగే అత్తయ్య. చిచి, ఇదిగో కాఫీ తీసుకోరా. ఇది నీ కాదు, వాడికి. ఇది నాకు కాదు, ఆయనకి. తీసుకో బావా. ఏంటిది? ఏయ్, నీకేమైనా మెంటలా? మెంటల్ నాకు కాదత్తా, నీకు. నీకు హిస్టీరియా అంట కదా, దాంతో పాటు కాస్త తిక్కు కూడా ఉంది. అందుకేగా విడాకులు ఇవ్వకుండానే కొడుక్కి సంబంధాలు చూస్తున్నావు. ఏయ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇంటిని నాశనం చేస్తావా? నువ్వు నీ కొడుక్కి సంబంధాలు చూస్తున్నప్పుడు నేనేం చెయ్యాలో అదే చేస్తాను. ఏం చేస్తామత్తా? నీకేమో నీ కొడుకంటే ప్రేమ, నాకేమో కోపం. నీ ప్రేమను నువ్వు అలా ఎక్స్ప్రెస్ చేయి, నా కోపాన్ని నేను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తా. ఏయ్, ఏంటే ఇదంతా? మాట్లాడుతుంటే ఎలా వెళుతుందో చూడు, ఎంత పొగరు! ఏయ్, నిన్ను అత్తయ్య, ఇంట్లో తన్ని ఏడిపిస్తున్నారు, ఓసారి ఇంటికి రమ్మంటే వచ్చాను. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడుతున్నా. ఇది చాలు, నిన్ను నీ కొడుకుని తీసుకెళ్లి లోపల వేయడానికి. అంటే ఏంట్రా? అదేం చేసినా చూస్తే ఊరుకోవాలా? చూడు ఇంటిని ఎలా చేసిందో చూడు. ఎందుకత్తయ్యా
చెయ్యాల్సిందంతా మీరు చేసి నన్నంటారు. ఒసే ఒసే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావే నిన్ను. అత్తయ్య యాడి యాడి చూడండి చూడండి మీరే చూడండి, ఇల్లంతా ఎంత గందరగోళం చేసిందో. నేనేం చేయలేదండి. అదే 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 కావాలని కావాలని ఇవన్నీ పగలగొట్టిందండి. అది చాలా అన్నట్లు వాళ్ళ అన్నయ్యని పిలిచింది. నిజానికి వాడు కాఫీ అడిగితే కాఫీ ఇచ్చానండి. అంతేనండి అంతేనండి అన్నీ పగలగొట్టేసింది. రాక్షసి రాక్షసి. ప్లీజ్ కూల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్నేహ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను మాట్లాడతాగా. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ నేను మాట్లాడతాను. రేయ్ ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం నా వల్ల కాదు, మీ వల్ల నా చెల్లెలకి ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను వచ్చాను. పోలీస్ ఆఫీసర్గా వచ్చావా లేక నీ చెల్లికి అన్నగా వచ్చావా? ఎలా వచ్చావో ముందు అది డిసైడ్ చేసుకో, అప్పుడు నీకు సమాధానం చెప్తాను. నేను ఎలాగైనా మాట్లాడగలను. నా కళ్ళ ముందు నా చెల్లిని ఆవిడ గారు కొట్టింది, దానికి సమాధానం చెప్పండి. ఏంట్రా నీకు చెప్పేది? నా చేతిని ఎందుకు ఆపావు? కొట్టబోతే ఊరుకుంటానా? కారణం లేకుండా చెయ్యి ఎత్తితే మావయ్య అనే గౌరవం లేకుండా నా చేయి పట్టుకుంటావు. మరి నీ చెల్లెలు ఏ తప్పు చేయకుండానే మీ అత్తయ్య తన మీద చేయి చేసుకుంటుందా? డాడీ ఉషా ఇదంతా. నువ్వు నోరు మూసుకొని అక్కడే ఉండు. చూడరా, నేను చెప్తే వాడు నోరు మూసుకొని ఉంటాడు. అలా మీ చెల్లెలు మీ ఇంట్లో ఒక్కరైనా కంట్రోల్ చేయగలరా? చెయ్యలేదు. అసలు ఎందుకురా వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు? ఆ ఇంటి కొడుకుగా నీకు బాధ్యత ఉందిగా, చెప్పు. పెళ్లి చేశారు, కాపురం చేయరు. లేదు వీడు వెధవా మంచివాడు కాదని ప్రూవ్ చేయండి, లేదంటే విడాకులు తీసుకోండి. చేతనైతే వీడు తప్పు చూపించి జైల్లో వేయించు. ఏది చేయరు, విడాకులు ఇవ్వద్దంటారు. కాపురం చేయొద్దని మీ నాన్న చెప్తాడు, మీ అమ్మ దానికి తాళం వేస్తుంది. అసలు ఏంట్రా మీ ఉద్దేశం? అంటే సంజయ్ తప్పేమీ లేదా? ఉంటే చూపించు. నువ్వు కాదు, నేనే లోపల వేయించి వాడికి లైఫ్ పడేలా చేస్తాను. నువ్వు చెప్పింది ప్రూవ్ అయితే వాడిని ముక్కలుగా నరికి పోగులు పెడతాను. అంతేగాని ఏదీ లేకుండా ఇలా ఏడిపించడం మంచిది కాదురా. మీ అమ్మా నాన్నల్ని కాదు, నిన్ను అడుగుతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం చెప్పు. నువ్వు ఏ చెప్తే మేము వచ్చేస్తాం. చెప్పరా? చెప్పలేవు. చెప్పగలిగినప్పుడే మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రా. వెళ్ళు. స్నేహ రా.
నానా మీతో మాట్లాడాలి. రేఖ, వాడికి కూడా కాఫీ పట్రా. అమ్మా ఆగు, నీతో కూడా మాట్లాడాలి. దేని గురించిరా? ఇప్పుడు నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఎందుకు? ఏమైంది? ఉష ఫోన్ చేసింది. నేను వెళ్ళేసరికి అత్తయ్య ఉషను కొట్టింది. తనని కొడుతుంటే నువ్వేం చేశావు? మీ అత్తయ్యని పట్టుకుని అరెస్ట్ చేయలేకపోయావా? అసలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే మాట నేను అడిగాను. ఫస్ట్ నేను ఆవేశపడ్డాను. నా కళ్ళ ముందు నా చెల్లిని కొడితే నేనెందుకు ఊరుకుంటాను? కోపం వచ్చింది. కానీ కానీ ఏమైందిరా? ఇందాక మీరు అడిగారే ఎందుకు కొట్టే పరిస్థితి వచ్చిందని, అదే ప్రశ్న మావయ్య నన్ను అడిగారు. నాకేం చెప్పాలో తెలియలేదు. మీరు కూడా వెళ్ళి ఉషని కాపురం చెయ్యొద్దు, అలాగని విడాకులు తీసుకోవద్దని చెప్పారంట కదా? అసలు అలా ఎందుకు చెప్పారు నాన్న? ముందు నాకు ఆ విషయం చెప్పండి. మీ మావయ్య అత్తయ్య కలిసి నీ మైండ్ ట్యూన్ చేసి పంపించారా? అదేం లేదమ్మా, నేనే అడుగుతున్నాను. మామయ్య అడిగిన దాంట్లో నిజం ఉంది. ఏ సమస్య అయినా ఇలా సాగదీస్తూ పోతుంటే ఎవరికైనా చిరాకొస్తుంది. నిజమే, బావ మంచివాడు కాదనుకుంటే విడాకులు ఇచ్చేసి పక్కకు రావాలి. లేదంటే అతని తప్పులు క్షమించి అతనితో కాపురం చేయాలి. ఇది నీకు పుట్టిన బుద్ధా లేకపోతే మీ అత్తయ్య అడిగిందా? ఎవరడిగితే ఏంటమ్మా, నిజమైతే అదే కదా. తప్పు చేసిన వాడికి శిక్ష వెయ్యాలి. అది ఫండమెంటల్ రూల్. తప్పు చేసిన వాడు నేను తప్పు చేశాను అని ఒప్పుకోవాలి, లేదా ప్రూవ్ చేయాలి. అప్పుడే కదరా ఏ కోర్టైనా శిక్ష వేసేది. అప్పటి వరకు ఏ కోర్టైనా శిక్ష ఎలా వేస్తుంది? అవునరా, అమ్మ చెప్పేది నిజం. కోర్టులో శిక్ష పడేంత వరకు ఖైదీని రిమాండ్లో ఎందుకు ఉంచుతారు? తప్పించుకుపోకూడదనే కదా. ఇది అలాగే అనుకో. కానీ నేరమేంటో అదైనా తెలియాలి కదా. కంప్లైంట్ ఏంటని కోర్టు చెప్పాలి అంటే అది ముందే తెలుసుకోవాలి. ఊరికే ఎవరిని అరెస్ట్ చేయలేం కదా నాన్న. ఏంటి చెప్పేది? అన్నవని నిన్ను కూర్చోబెట్టి మరీ చెప్పింది కదా, ఇంకేం చెప్తుంది? ఏం చెప్పింది? నన్ను హింస పెట్టాడు, కొట్టాడు అని చెప్పింది. అంతకంటే ఏం చెప్పలేదు కదా. అది చాలదా? అందుకేగా విడాకులు తీసుకోమని చెప్తోంది. అలా ఎంతకాలం అని ఉండడం? తను బాధపడి వాళ్ళని బాధపెట్టి మనం కొట్టుకొని తిట్టుకొని ఇదంతా అవసరమా? మీ బావ చేసిన తప్పులు ఇంకా చాలా ఉన్నాయని ఉష చెప్తుంది. అదేంటో చెప్పండి, ప్రూవ్ చేయండి. మామయ్య తనకేం ఫేవర్గా లేడు. తప్పు చేస్తే సంజయ్నైనా సరే తాట తీస్తాడు. నాకెందుకో మనం చేసేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే ఏంట్రా? ఇప్పుడు సంజయ్ చేసిన తప్పు నిరూపించాలి, అంతేగా? సరే, ఎక్కడికి నాన్నా? నిరూపించడానికి.
ఏమండి కాఫీ తీసుకోండి. సంజయ్, నేను మరో 2 వారాల పాటు ఆఫీస్కి రాలేను. ఆ అకౌంట్స్ కూడా నువ్వే చూసుకో. అలాగే డాడీ.